ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు కంది గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య పాల్గొని మాట్లాడటం జరిగింది। ఈ కార్యక్రమంలో కంది సర్పంచ్ శ్రీరామ్, ఉప సర్పంచ్ అసద్ ఖాన్, ఎంఆర్ఓ, ఎండీఓ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। వచ్చి 109 పేషెంట్స్ చూడడం జరిగింది। దాంట్లో భాగంగా అంటే గర్భిణీ డాక్టర్, పిల్లల డాక్టర్, కంటి డాక్టర్, బొక్కల డాక్టర్, ఆటో డాక్టర్, డెంటల్ అండ్ జనరల్ ఫిజిషియన్ మన కంది పిహెచ్సిలో చూడడం జరిగింది। అండ్ దాంతో పాటు టీబీ స్క్రీనింగ్, ప్రతి ఒక్క విలేజ్లో టీబీ స్క్రీనింగ్, వర్బల్ స్క్రీనింగ్ కానీ ఎక్స్రే క్యాంప్ కానీ తీయడం జరుగుతుంది। పాఠశాలకు మైనర్ రిఫరెన్స్ కింద ఈ సంవత్సరము ఏఏపీస్ డ్రింకింగ్ వాటర్ కొరకు, టాయిలెట్ కొరకు ఏఏపీస్ కంపెనీ ద్వారా సెల్ఫ్ గ్రూప్ ద్వారా 50,600 రూపాయలు మంజూరు 563 గ్రూప్లకు వచ్చినాయి। 72 లక్షలు ఇందిరమ్మ 72 లక్షలు వచ్చినాయి। బడిలో నిలున్నారు ఇందిరమ్మ సారి 9,157 ఇచ్చాము। ఇలా 1175లో 600 మందికి ఎగ్జామ్ రాయించాము, మిగతా కూడా రాయిస్తాము। ముందుగా ఇక్కడ విచ్చేసిన టీజీఐఐసీ నిర్మల జగ్గారెడ్డి మేడం గారికి, అలాగే జిల్లా కలెక్టర్ వారికి స్వాగతం సుస్వాగతం। అలాగే ఇక్కడ విచ్చేసిన మండల అధికారులకు, మన ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా మనందరికీ, సర్పంచులకు, ఉప సర్పంచులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను। ఈరోజు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కోసం ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వాటిని ఉద్దేశించి మన గ్రామంలో ఎంత చక్కగా పనులు జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు। ఇందిరమ్మ ఇల్లు మనం ఆల్రెడీ ఆ బోర్డు కూడా వేయించడం జరిగింది। ఆ ట్రాక్టర్కి సంబంధించింది కూడా మనం చేసాం। ఈ వివో బిల్డింగ్స్ కోసం మేడం ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, వివో బిల్డింగ్స్ ఆల్రెడీ 6 వివో బిల్డింగ్స్ శాంక్షన్ అయినాయి మేడం। దానికి ఫ్లెక్స్ కోసం దాదాపు ఒక 2 months నుంచి మేము తిరుగుతున్నాం మేడం, తీసుకున్నాం। ఆ వివో బిల్డింగ్ కోసం ఎంఆర్ఓ సార్ చెప్పినాం, ఆల్రెడీ కట్టుకోమని చెప్పారు। కాకపోతే ఇక్కడ ఉన్న కొంచెం ఇబ్బంది పెడుతుంది మేడం। అక్కడ హై స్కూల్లో, అక్కడ ఉన్న ప్రైమరీ స్కూల్లో కూడా మాకు ప్లేస్ ఉంది మేడం। కట్టుకోమని 2 బిల్డింగ్స్ అయితే మేము శాంక్షన్ చేయండి సార్ చెప్తే వెళ్ళినాం, ముగ్గు వేయడం కూడా జరిగింది। అక్కడ ఇది R&B ప్లేస్, ఇది పొయ్యొద్దు అని అంటే సార్ అన్నారు అది R&B ప్లేస్ కాదు, మీరు చెయ్యండి అని ఆల్రెడీ చెప్పారు మేడం। మీరు చెప్తే కూడా వాళ్ళు ఆపుతున్నారు మేడం। కొంచెం వాళ్ళకి ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతుంది మేడం వాళ్ళ మహిళలు। ఏడంటే అక్కడ కూర్చొని వాళ్ళ రోడ్ల పైన కూర్చొని రాసుకున్న రోజులు ఉన్నాయి మేడం, అది చాలా కొంచెం మేము తీసుకోవాలని కోరుతున్నాం। ఇంకోటంటే ఈ సాండ రోడ్ అనేది నేను ఆల్రెడీ చేపిస్తాను మేడం, దాదాపు ఒక 1.35 CR తోటి మనం రోడ్ శాంక్షన్ అయింది। కాంట్రాక్టర్ గారు మనకి ఓన్లీ మట్టి వచ్చి కంకర వేసి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి కొంచెం బిల్స్ రాక ఏదో ఇబ్బంది ఉన్నట్టు దాదాపు 1 year వరకు కూడా ఇక రోడ్ అది కాలేదు, అది కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టాలి। ఓకే మేడం, థ్యాంక్ యూ। సర్పంచ్ మరియు రైతులు గిట్ట గవర్నమెంట్ రుణమాఫీ చాలా సబ్మిట్ చేసింది। ఇది రైతులకు బోనస్ గిట్ట, దీనివల్ల గిట్ట రైతులకు కొద్దిగా చేకూర్చుంటుంది। ఇంకా మాకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం, దీనివల్ల బాగా మేలు జరుగుతుంది రైతులకు। నిర్మల మేడం గారు, గవర్నీయులు కలెక్టర్ గారు, తర్వాత అధికారులు, సర్పంచ్, సర్పంచ్, తర్వాత అందరూ మహిళలందరికీ నమస్కారం। నేను అన్ని మండల ప్రత్యేకాధికారిగా దాదాపు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను। చాలా కోఆర్డినేటెడ్గా నేను మండల ఆఫీస్లో రెగ్యులర్గా విజిట్ చేస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఎంపీడీ వారికి సహకారంతో ఇప్పటివరకైతే ఎటువంటి సమస్యలు కూడా
పనిచేస్తున్నాను. అయితే ఈ మండలానికి సంబంధించి చాలా మటుకు నేను చాలా అవగాహన కలిగి ఉన్నాను. అయితే కలెక్టర్ గారు ప్రత్యేకంగా నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ మండల ఆఫీస్లో కూడా మండలానికి సంబంధించి ఏ సమస్యలు నేను అడిగినప్పుడల్లా వస్తున్నాను. ఏంటంటే 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనము మండల లెవెల్ ప్రోగ్రామ్స్ అన్ని మండలాల్లో ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన డిఐసి చైర్మన్ ఎదురుగా జగ్గారెడ్డి గారికి, అలానే వేదిక పైన ఉన్న డిఐసి గారికి, అధికారులందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, అలానే ఈరోజు మన విఓ గ్రూప్స్, రైతులు, ఇంకా ప్రజలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ నమస్కారాలు. మనము గత నెల నుంచి ఆల్మోస్ట్ మార్చ్ 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఒక నెల మనము ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్లీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కూడా ఫస్ట్ వారమే మీరు ముందుండి శానిటేషన్ అనేది చేయించారు, మీరు కూడా పాల్గొన్నారు. దాని తర్వాత మీరు ఏప్రిల్ 2 నాడు కూడా గ్రామ సభలు ప్రతి జీపీలో నిర్వహించినందుకు మీకు అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీరు ముందుకు నడిపించకపోతే మనకి ప్రోగ్రామ్ ఇంపాక్ట్ అనేది కనిపించదు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఫస్ట్ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, పంచాయత్ సెక్రటరీ అందరూ కలిసి పనిచేస్తేనే ఏ ప్రోగ్రామ్ అయినా, అది నేషనల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ మనం తీసుకునే ఇనిషియేటివ్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా ఒక గ్రామ పంచాయత్ అనేది మనకి యూనిట్ కాబట్టి అక్కడ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ మీరు అందరినీ రెగ్యులర్గా ఉండాలి అని కోరుతున్నాను. ఇప్పటి వరకు కూడా మీరు బాగా పార్టిసిపేట్ చేశారు. కానీ మనకి ఇంకా ఒక 2 నెలల పాటు ప్రోగ్రామ్స్ మనకి ముందు ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా మీరందరూ పాల్గొని ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుతున్నాను. మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే ఇప్పటి వరకు మనం శానిటేషన్, అలానే హెల్త్ ప్రోగ్రామ్ డీటెయిల్గా చేసుకోవడం జరుగుతుంది. ఈ వారం మనము రోడ్ సేఫ్టీ గురించి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. సో మీ గ్రామాల్లో కూడా మీరు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు కొన్ని యాక్టివిటీస్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా వచ్చే 2 నెలల్లో మనకి వెల్ఫేర్ గురించి ఉంది. అంటే మనము టేకప్ చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ కానీ వాళ్ళకి ఇస్తున్న స్కీమ్స్ గురించి మనం చూసుకోవాలి. దాని తర్వాత చైల్డ్ సేఫ్టీ గురించి, పిల్లల సేఫ్టీ గురించి మనకి ప్రోగ్రామ్ ఉంది. అలానే మనం చూసుకుంటే యూత్ అండ్ స్పోర్ట్స్ గురించి ప్రోగ్రామ్ ఉంది. వీటన్నింటిలో కూడా మీరు పాల్గొనాలని నేను కోరుతున్నాను. మనకి ప్రభుత్వం నుంచి ఈరోజు వస్తున్న స్కీమ్స్ గురించి ప్రతి అధికారి కూడా మీకు చెప్పారు. ఇక్కడ మీరు సర్పంచెస్, ఉప సర్పంచెస్గా లేకుంటే మన విఓ గ్రూప్స్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. దట్ గవర్నమెంట్ అందిస్తున్న ప్రతి స్కీమ్, అది రైతు భరోసా అవ్వచ్చు, మహాలక్ష్మి పథకం అవ్వచ్చు, సిలిండర్స్ అవ్వచ్చు, లేదంటే ఇంద్రమ్మ ఇల్లు కానీ, ఈ అన్ని పథకాల్లో మీ ఊళ్ళో ఉన్న అర్హులైన బెనిఫిషరీస్ అందరికీ కూడా స్కీమ్ అందుతుందా లేదా అనేది ఎన్షూర్ చేసుకునే బాధ్యత మీకు ఉంది. ఎవరైనా 4 ఫ్యామిలీస్ వాళ్ళు ఉండి జెన్యూన్ బెనిఫిషరీస్ మిస్ అయిపోయి ఉంటే వాళ్ళని కొంచెం దగ్గర ఉండి వాళ్ళతో అప్లికేషన్స్ పెట్టించేది, అండ్ వాళ్ళు కరెక్ట్గా మీ సేవ కానీ పంచాయత్ సెక్రటరీ దగ్గర అప్లికేషన్స్ పెట్టి ప్రాసెస్ చేయించేది కూడా మీరు కొంచెం ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అందిస్తున్న స్కీమ్స్ మనకి స్మూత్గా అందుతాయనేది తెలియజేస్తున్నాం. అలానే మనకి ఇప్పుడు సివిల్ సప్లైస్లో చూసుకుంటే 3 నెలలకి కావాల్సిన రేషన్ కూడా రేషన్ షాప్స్లో అందిస్తున్నారు, ఒకేసారి అందిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 80% అన్ని షాప్స్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే మిగిలారో వాళ్ళు కూడా తీసుకోవాలి అనేది కోరుతున్నాం. అండ్ రాబోయే రబీ ప్రొక్యూర్మెంట్ సీజన్లో కూడా మనం మహిళా గ్రూప్స్కి ఎక్కువ సెంటర్స్ ఇచ్చి వాళ్ళ ద్వారానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీంట్లో సర్పంచెస్ అలానే మన మహిళా గ్రూపులు కూడా బాగా ట్రైనింగ్ పొంది వాళ్ళు ముందుకు వచ్చి ఈ ప్రొక్యూర్మెంట్ కూడా మనకి మంచి సహాయం అందియాలి అనేది కోరుతున్నాను. ఇప్పుడు రాబోయే నెల మనకి అంగన్వాడీస్, స్కూల్స్ అన్నింటినీ కూడా సెలవులు ఉంటాయి. ఈ సెలవులను మా రిక్వెస్ట్ ఏమంటే, గత సంవత్సరంలో ఈజీఎస్ కింద స్కూల్స్కి టాయిలెట్స్ చాలా శాంక్షన్స్ ఇచ్చాము, కాంపౌండ్ వాల్స్ చాలా శాంక్షన్స్ ఇచ్చాము, డిఓ బిల్డింగ్స్కి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు మనకి స్కూల్ టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్ ఒక 30-40% కంప్లీట్ చేశారు. సర్పంచెస్ ఎక్కడైతే ముందుకు వచ్చి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారో కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్, బిలో బిల్డింగ్స్, జీపీ బిల్డింగ్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఇవన్నీ కూడా మనకి ఈజీఎస్ కింద ఉన్నవి. సర్పంచులు, ఉప సర్పంచులు ఇంట్రెస్ట్ తీసుకున్న దగ్గర ఇది కంప్లీట్ చేశారు. చాలా వరకు ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఈ వచ్చే 2 నెలల్లో అవన్నీ కూడా మీరు ముందుండి పూర్తి చేయాలి అనేది కోరుతున్నాము. వచ్చిన బడ్జెట్
స్కూల్కి టాయిలెట్ కాంపౌండ్ వాల్ మనకి ఈజీఎస్ నిధిలోనే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా దానికి సహకరించాలి అని కోరుతున్నాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొత్త పథకాల గురించి మేడం కూడా మీకు ఎనివే చెప్తారు. కానీ మనకి ఉన్న పథకాలను ఇంకా ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళి ఎవరైనా ఇంకా అవగాహన వాళ్ళకి లేదు అంటే మీరు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సహాయం చేయాలని నేను కోరుతున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఇంకా 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేస్తారని కోరుతున్నాను. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు ముందే పెట్టడం జరుగుతుంది. చాలా మటుకు మనమందరం కూడా వాటిని అనుభవిస్తున్నాం. మరి ప్రతి మనిషికి కూడా ఏదో రూపంగా ప్రతి పథకం అందడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు భరోసా రైతులకు చేయడం జరుగుతుంది. మరి ఈ 2-3 రోజుల్లోనే మొత్తం కూడా 5 ఎకరాల ఉన్నందరూ కూడా రైతు భరోసా రావడం జరుగుతుంది. అలాగే రైతులకి గత ప్రభుత్వం పనిముట్లు ఏ రోజు కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుల పనిముట్లు ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు కానీ డ్రోన్స్ కానీ మరి స్ప్రే చేసే మిషన్స్ కానీ మరి ఇవ్వడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి సబ్సిడీ కూడా 30% 40% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు ప్రభుత్వం ఏం చెప్తుందంటే పంట మార్పిడి చేయాలి. మనం ఒకటే పంట పెడుతున్నాం కాబట్టి పంట దిగుబడి తగ్గిపోయి మరి ఇబ్బందులు వస్తున్నాయి రైతులకు. రైతు పంట మార్పిడి చేస్తే మరి భూమి సారవంతమైందని చెప్పడం జరుగుతుంది. మనం గమనించాలి. ఎందుకంటే మనం తినేది ఒకటే అన్నం తింటే ఎట్లా ఉంటుంది, అందులో కారం కానీ ఉప్పు కానీ మరి లేదా కూరగాయలు కలుపుకుంటే ఎట్లా ఉంటుందో భూమికి కూడా అలాంటి పరిస్థితి మనం తీసుకురావాలి. ఒక అన్నమే తినడం కాదు కాబట్టి దాంట్లో అన్ని కూడా 9 రకాల 40 రకాలు ఎలా ఉంటాయో ఉప్పు కారం పులుపు అట్లనే పంటలు కూడా మార్పిడి చేస్తే పంట మరి బలమైతుంది, మంచి దిగుబడి వస్తుంది. అలాగే సోలార్ కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మహిళలకు ఏం చెప్పారు, ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలు చేస్తారని. కోటీశ్వరాలు ఎట్లా అవుతారు? పైసలు ఇస్తే అవుతారా? ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ మహిళలు ఇస్తున్నారు. సోలార్ కూడా మీకే మరి ఇవ్వడం జరుగుతుంది. మెయింటెనెన్స్ చేసుకొని మరి ప్రతి నెలకు సంవత్సరానికి 1 లక్షలు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే మహిళలకి ఇంతకుముందే చెల్లెలు మాట్లాడినట్టు బస్సు మాకు ఇచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది. మేము అన్ని రకాలు అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది అని. కాబట్టి ఏది పోవాలన్నా రూపాయి పెట్టకుండా బిజినెస్ చేసుకోవచ్చు, లేదా ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళాలన్నా కానీ మీరు ఫ్రీగా పోయే అవకాశం. అంటే నెలకు ఒక 1000-2000 మీకు ఆమ్దానిగా ఉంటుంది. అవునా లేదా? మిగులుతున్నాయా లేదా డబ్బులు? ఉద్యోగం చేసిన వాళ్ళకి మిగులుతున్నాయి, ఉపాధి కోసం పోయే వాళ్ళకి మిగులుతున్నాయి. మరి మా తమ్ముళ్ళ చేతులు చల్లగా ఉంటున్నాయి, బరువు తగ్గకుండా ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత మంచి కార్యక్రమం తీసుకొచ్చింది, అది ప్రజల్లోకి. ఇది ప్రజాపాలన ఎందుకు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటే, ప్రభుత్వం అంటే ప్రజలే, ప్రజలంటే ప్రభుత్వం. ప్రభుత్వం మనం ఎన్నుకున్నాం, వాళ్ళు సేవలు అందిస్తున్నారు, అంటే మనం తృప్తిగా ఉన్నామా లేదా అనేది మరి ఇలాంటి మీటింగ్లో మీరందరూ మనసు విప్పి చెప్పాలి. మరి మీరందరూ కూడా మంచి అవకాశం ఈ ప్రభుత్వం ఇచ్చిందని తెలియజేస్తున్నారు. అట్లాగే 200 యూనిట్ కరెంటు మరి ఇంతకుముందు మనం ఇక్కడ చూసినాం. 200 యూనిట్లు ఎట్లా ఫ్రీ చేసిందో గత ప్రభుత్వం వసూలు చేసి మెడల నుంచి మరి కరెంటు కట్ చేస్తే భయపడ్డ రోజులు ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క ఆలోచన విధానంలో మనం చల్లగా సంతోషంగా ఉన్నామని మీరందరూ గ్రహించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంద్రమ్మ ఇల్లు కళలో కూడా అనుకోలేము. ఇంద్రమ్మ ఇల్లు అంటే ఇంద్ర భవనంలా కట్టుకొని ఒక స్లాబ్ ఇంట్లో ఉంటాము అని ఏ రోజు కూడా అనుకోని రోజులు మరి ఈరోజు పొంగటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మన ముఖ్యమంత్రి మంత్రి గారు అందరూ కూడా
మంచి పథకం ఒక వరంగా ఇచ్చింది 100 ఏళ్ళు ఉండిపోయే విధంగా. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లో ఉంటామా భయంతో ఉన్న రోజులు, దానికి అవకాశం కూడా మంచి వసతులు లేవు. కానీ ఈరోజు మన ఊళ్ళోనే మన ఇంటి స్థలంలోనే ఇల్లు కట్టుకొని మరి తృప్తిగా ఉండగలుగుతున్నాం. మరి ఇప్పుడు వరకు మరి ఎన్నో చాలా ఇల్లు పూర్తి చేయడం జరిగిందని హౌసింగ్ ఏ గారు చెప్పడం జరిగింది. సెకండ్ లిస్ట్ కూడా ఇంకా ఎవరైనా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ లిస్టులో అందరూ భయపడ్డారు, అంటే అలవాటు పడ్డారు. 10 ఏళ్ళు ఇస్తామని చెప్పినది ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తుందేమని ఉద్దేశంతో భయపడి మరి ఎవరు కూడా ముందుకు రాలేదు హౌసింగ్ దరఖాస్తు పెట్టుకోవడానికి. ఇప్పుడు మీ అందరికీ తెలిసింది కాబట్టి బిల్లులు కరెక్ట్గా రావడం జరుగుతున్నాయి. అంచెలంచెలుగా ఎలా